వెల్కమ్ టు వాట్నెస్ కెరియర్ సర్వీసెస్. సో ఈ వీడియో ఏంటంటే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా అనుభవం ఉన్న కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ కొలుపుల రాములు గారు మన దగ్గర ఉన్నారు. ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మనం సార్ అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు వాట్నెస్ కెరియర్ సార్. హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, ఫైన్. ఓకే సార్. సో ఈరోజు ఏంటంటే మన ఇద్దరం కలిసి ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ ఇద్దాం. ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి సార్ ఈ స్టేజ్ లో, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో మన ఇద్దరం కలిసి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కొన్ని క్వశ్చన్స్ మనము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసినాము. దాన్ని బట్టి మనం వాళ్ళకి ఇద్దాం సార్. ఓకే సార్, ఓకే. సో జనరల్ గా ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ ఎట్లా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ డ్రీమ్ ఏముంటుంది అంటే ఐఐటీస్ లో కానీ ఎన్ఐటీస్ లో కానీ సీట్ కావాలనే డ్రీమ్ ఉంటుంది సార్. ఆ కళని నెరవేర్చుకోవాలనుకుంటే కావాల్సిన లక్షణాలు ఏంది, ఐఐటీస్ ఎన్ఐటీస్ లో సీట్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో, వాటి గురించి కొంచెం చెప్పగలుగుతారా? ఓకే సార్, తప్పకుండా సార్. ముందుగా వ్యూవర్స్ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, అయితే ప్రధానంగా ప్రతి స్టూడెంట్కి జనరల్గా 7th నుంచి కానీ లేదా ప్రైమరీ స్టేజ్ నుంచి కూడా ఒక ఐఐటి సాధించాలని, ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఐఐటి సాధించాలనే కళ మెజారిటీ విద్యార్థులు మనం ఈరోజు ట్రెండ్ చూస్తున్నాం సార్. మరి ఎందుకు ఐఐటీస్ అంత క్రేజీ ఉందంటే, వాస్తవం కూడా మన ఇంత పెద్ద జనాభా గల భారతదేశంలో ఆల్మోస్ట్ 140 crores ఉన్నారు ఈ భారతదేశంలో. ఇంత జనాభా గల భారతదేశంలో ఐఐటికి డిమాండ్ ఉంది, కానీ దానికి సరిపోను సీట్లు లేవు యాక్చువల్లీ. కాకపోతే విద్యార్థులు బై బర్త్ కూడా ఐఐటి గురించి చాలా మంది విద్యార్థులు ఐఐటి బేస్డ్ స్కూల్లో జాయిన్ అవ్వడం ద్వారా, లేకపోతే ప్రధానంగా ఇంటర్మీడియట్ లో అయితే కార్పొరేట్ స్కూల్లో ఐఐటి బ్రాంచ్ లో జాయిన్ అయ్యి మేము ఐఐటి సంపాదించాలనే అంబిషన్ తో వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే మన భారతదేశంలో ఆల్మోస్ట్ 23 ఐఐటీస్ ఉన్నాయి, మీకు తెలియదు ఏం లేదు. దాంట్లో ఇప్పటికీ 16,800 సీట్లు మాత్రమే యాజ్ ఆన్ 2023 వరకు ఉన్నాయి సార్ సీట్లు. అంటే ఓవరాల్ గా వచ్చేసి అటు ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, జిఎఫ్టిఐస్ కావచ్చు, ఇవన్నీ కలిసి కూడా 17,100 సీట్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి భారతదేశంలో. అంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న ఇలాంటి భారతదేశంలో ఇంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సీట్లు పెంచాలి. ఈ సంవత్సరం కూడా కొంత 4,000 ఐఐటి సీట్లు పెంచాలని ప్రభుత్వం యోచిస్తా ఉన్నది, ఇంకా ఫైనల్ కాలేదు. మరి నిజానికి ఎందుకు ఐఐటీస్ అంత క్రేజీ ఉందంటే, ఐఐటి అనే విద్యా సంస్థలో చదవాలనే ప్రతి విద్యార్థికి కోరిక ఎందుకు ఉంటుంది అంటే, ప్రతిష్టాత్మకంగా ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మార్పులకు శ్రీకారం చుట్టేది ఐఐటీస్. అంటే ఒక విద్యార్థి టెక్నాలజీలో హై పాయింట్ కి, అంటే రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూకు వెళ్లే స్థాయికి ఒక ఐఐటి ద్వారానే సాధ్యమవుతుంది. ఇటు ప్లేస్మెంట్స్ కావచ్చు, లేకపోతే హై పీక్ ప్లేస్మెంట్స్ కూడా ఒక కారణం కావచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళినప్పుడు మన భారతదేశంలో ఐఐటి కంప్లీట్ చేసిన విద్యార్థులకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మరి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మళ్ళీ నేషనల్ ఇంటిగ్రేషన్, ఒక ఐఐటిలో చదవడం ద్వారా దాదాపు మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి విద్యార్థులు ఉంటారు, అక్కడ మంచి సబ్జెక్ట్ అనేది సంపాదించుకుంటారు, అంత పిహెచ్డి స్కాలర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు. కాబట్టి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రతి అంశం కూడా ఐఐటిలో విద్యార్థికి పరిశోధన చేస్తారు. కాబట్టి తెలిసిపోతుంది ఇతడు కూడా ఏదో ఒకటి కొత్త న్యూ ట్రెండ్ కనుగొనాలని ఐఐటి విద్యార్థుల యొక్క ఆస్పిరెంట్స్ గా ఉంటారు. కాబట్టి దానికి ఐఐటికి అంత డిమాండ్ ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఐఐటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. కరెక్ట్. సో ఇప్పుడు మనం జనరల్ అనలైజ్ చేస్తే ఎట్లుంటే, నలుగురు మేధావులు కలిసి 5వ కూడా మేధావి అవుతాడు. అవును. సో ఇన్ దట్ కేస్ ఐఐటీస్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టాపర్స్ కాబట్టి, మంచిగా చదువుకుని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారు కాబట్టి దానికి ఆ స్కోప్ ఉన్నది. కరెక్ట్ సార్. సో ఇప్పుడు జనరల్ గా ఈ బ్రాంచ్ సెలెక్షన్ అనేది ప్రతి స్టూడెంట్ ఉంటుంది. ఈ బ్రాంచ్ సెలెక్షన్ అనేది ఇప్పుడు ర్యాండమ్ గా అందరూ ఒకటే మూకలాగా ఒకటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ బ్రాంచ్ సెలెక్షన్ అనేది స్టూడెంట్ క్యాపబిలిటీ బట్టి డిపెండ్ అయి ఉండాలా, లేదు అనుకుంటే మార్కెట్ ట్రెండ్ బట్టి డిపెండ్ అయి ఉండాలా? సార్, ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారు సార్. అది యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ సినారియో ఎలా ఉందంటే, ప్రతి విద్యార్థి లేదా పేరెంట్ యొక్క ఆస్పిరెంట్ జనరల్ గా అందరూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉందనుకోండి, అందరూ సిఎస్సి వైపు వెళ్తున్నారు కదా, మన పిల్లలు కూడా సిఎస్సి వైపే చేయాలని చెప్పి స్టూడెంట్ ఇంట్రెస్ట్ ను పరిగణలోకి తీసుకోకుండా పేరెంట్స్ యొక్క ఆటిట్యూడ్ ఆ రకంగా తయారైంది. మరి ఓన్లీ సిఎస్సికి అవకాశాలు ఉన్నాయి, మిగతా వాటికి అవకాశాలు లేవంటే అన్ని బ్రాంచ్ ఒక రకం చెప్పాలంటే ఐఐటి లాంటి లేదా టాప్ విద్యా సంస్థల్లో జాయిన్ అయితే ఏ బ్రాంచ్ అయినా సేమ్ సార్. ఎందుకంటే ఈ రోజు ఒక ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లోనే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ వస్తుందంటే, మిగతా బ్రాంచ్ లో కూడా జాయిన్ అయ్యి వివిధ కోడింగ్ లాంగ్వేజ్ కానీ లేదా అప్డేటెడ్ కోర్స్ కానీ నేర్చుకుని ఖచ్చితంగా వారు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి రావచ్చు. ఇంకా నేను ఇంకొక విషయం కూడా చెప్పగలను.
ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ గ్రూప్ ఉందనుకోండి, దాంట్లో ఒకవేళ సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు కొంత రెషన్ లో నడుస్తుంది, మరి భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటుందో తెలియదు. బట్ ఈసీ కానీ ట్రిపుల్ లాంటి బ్రాంచ్లు తీసుకుంటే మల్టిపుల్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవర్ గ్రీన్ బ్రాంచ్ ఈసీ అనేది మనం ఒక 15 years బ్యాక్ చూసుకుంటే అసలు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎవరు తీసుకుంటాడు కదా, అప్పుడు ఈసీఏ మొదటి సీట్లు ఫిల్అప్ అయ్యాయి. మరి ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ అక్కడ గవర్నమెంట్ సెక్టర్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కానీ వివిధ దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఈసీ ద్వారా. మరి ఈసీ స్టూడెంట్ కూడా కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుని సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వచ్చు. ఈ నెక్స్ట్ ఈసీ వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఈసీఎల్ కానీ హెచ్సిఎల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నవరత్నాల కంపెనీస్ అంటారు. అట్లాంటి కంపెనీస్ కూడా ఈసీ వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. హార్డ్వేర్ రంగంలో వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ రంగంకి వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నప్పటికీ చాలా మంది, ఇప్పుడు మా బ్యాచ్ ఒక 10-15 years బ్యాక్ ఇంజనీరింగ్ చేసినప్పుడు 20 years బ్యాక్ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు ఈసీ తీసుకొని. అంటే ఈసీ అనేది ఎప్పుడు ఎవరికి బ్రాంచ్ చేశారు అంటే చాలా మంది పేరెంట్స్ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే బయట మార్కెట్ ట్రెండ్ ను డిమాండ్ కాకుండా విద్యార్థి యొక్క ఆసక్తిని గమనించండి. మళ్ళీ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులు మనం ఈ సంవత్సరం యొక్క డిమాండ్ చూసుకోవద్దు. ఆఫ్టర్ 4 years అంటే వీళ్ళు 2028 లో వీళ్ళకి అంటే బయటకు వస్తారు. మరి అప్పటి వరకు నిజంగా కంప్యూటర్ సైన్స్ కు మరి ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? ఇప్పుడే మనం ఈ సంవత్సరం మన ప్లేస్మెంట్స్ పరిశీలించినట్లయితే చాలా వరకు ఆల్మోస్ట్ కొంత తగిన మాట వాస్తవమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు తగ్గంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం కావచ్చు, లేదా ఇంకోటి కూడా చెప్పగలుగుతాం. ఒక విద్యార్థి సిఎస్సి తీసుకున్నంత మాత్రాన హై ప్లేస్మెంట్ వస్తుంది అనుకోవడం కూడా అవివేకమే. ఎందుకంటే ఆ విద్యార్థి ఖచ్చితంగా రెగ్యులర్ గా బ్యాక్లాగ్స్ లేకుండా సబ్జెక్ట్స్ ఉండాల్సిన అవసరం ఉంది, సిజిపిఏ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక కూడా చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. మరి ఎప్పుడు ల్యాబ్ లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ల్యాబ్ సంబంధించి ఇప్పుడు ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులైనా ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే వాటి ఫ్యూచర్ లేదు సార్. అది ఎట్టి లో అదే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తా ఉన్నది. ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం చెప్పగలం, ఏ బ్రాంచ్ తీసుకున్నా విద్యార్థి నిష్ణాతుడై మనకు కంప్యూటర్ సంబంధించిన అప్డేట్ కోర్స్ కానీ కోడింగ్ కానీ నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాడు. వాళ్ళ ప్లేస్మెంట్ కంపల్సరీ వస్తున్నాయి, అందరికి రావట్లేదని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ కష్టపడి నిపుణత గల విద్యార్థులకు ఎప్పుడూ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది 100% మీరు చెప్పింది కూడా. నేను చెప్పే సబ్జెక్ట్ కరెక్షన్ అండి. లైక్ సార్ ఇప్పుడు మనం జనరల్ గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు జాబ్స్ అవన్నీ గురించి చూస్తే మనం ప్లేస్మెంట్స్ కూడా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఉన్నాం కాబట్టి గత 3 సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే కోవిడ్ తర్వాత 21, 22, 23 ఇప్పుడు 24 పాస్ అవుట్ ఉన్నారు. చాలా మంది గ్రాడ్యుయేట్స్ జాబ్ సీకర్స్ మనం ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. అండ్ చాలా మంది జాబ్ లేకుండానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 40 to 50% అయితే స్టూడెంట్స్ ఖాళీగానే ఉన్నారు సార్ 2021 వరకు కూడా. ఎందుకంటే నాకు రెజ్యూమ్స్ వస్తా ఉంటాయి ఇప్పటికి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నేనేమంటా అంటే ఒకటే కోర్స్ కి డిమాండ్ అయిపోవడం వల్లనే నేను అంటాను. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే ఏరియా ఆఫ్ స్కోప్ ని మీరు టార్గెట్ చేసుకుని దాని ప్రకారంగానే మీరు చూసుకోవాలి. బ్రాంచ్ సెలెక్షన్ అనేది మ్యాండేటరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే ఈసీ తీసుకున్నా కూడా కోర్ సబ్జెక్ట్ కాకుండా ఇప్పుడు ఈసీ తీసుకుని ఎంబీడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఏ వీటిపైన మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. బట్ దాంతో పాటుగా ఎనీ వన్ కెన్ లెర్న్ కోడింగ్ సార్. నన్ను అడుగుతా మాత్రం ఎనీ వన్ కెన్ లెర్న్ కోడింగ్. ఎందుకంటే మీ దగ్గర నేర్చుకోవాలని ఈగర్నెస్ ఉంటే యూ కెన్ లెర్న్. ఎందుకంటే ఇప్పుడు బీ ఫార్మసీ వాళ్ళకు సాస్ అని ఉంటుంది సార్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. వాళ్ళే నేర్చుకుంటున్నారు, బేసిక్ నాలెడ్జ్ లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఓన్లీ సిఎస్సి డిమాండెన్సీ అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్ల అవుట్కమ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది అక్కడ ఉన్న వేకెన్సీస్ కి స్టూడెంట్స్ ఎక్కువ రేషియో ఎక్కువైతుంది. జాబ్ వర్సెస్ జాబ్ సీకర్ రేషియో అనేది ఎక్కువైపోతుంది. ఇది మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిందే. డౌన్ ద లైన్ 10 to 20 years తర్వాత ఇది ఫ్యూచర్ పైన లేకపోతే ఫ్యూచర్ స్టూడెంట్స్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ అనే దాని గురించి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక గ్రాడ్యుయేట్ కి ఒక పిహెచ్డి లెవెల్ కోర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ పిహెచ్డి లెవెల్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేసినారు. స్టూడెంట్ ఎట్లా తట్టుకోవాలి వీటిని, ఎట్లా తట్టుకోవాలి, లేకపోతే వాటి పైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ మన దగ్గర కూడా ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాత్రమే ఉండేది. అవును సార్. కానీ మన ప్రభుత్వం కానీ లేకపోతే వివిధ ఇన్స్టిట్యూషన్ లో ఈ కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్ నూతనంగా తీసుకురావడం జరిగింది. లాస్ట్ 3 years బ్యాక్ వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డాటా సైన్స్ లాంటి బ్రాంచ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచ్ కావచ్చు, ఇలాంటి ఐఓటీ కానీ ఇలాంటి చాలా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సర్వీసెస్ సిఎస్పి కానీ ఇలాంటి చాలా బ్రాంచ్లను ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మరి దీనిలో ఇంట్రడ్యూస్ చేయడానికైనా ప్రధాన ప్రభుత్వం యొక్క
నిర్ణయం ఏంటంటే వారికి ప్రభుత్వానికి కావాల్సిందంటే కంప్యూటర్ సైన్స్ కు డిమాండ్ ఉంది కాబట్టి సీట్లు ఏదో ఒక పెంచుకోవాలి. అంటే ఆ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కి పేర్లు వేరే పెట్టేసి అంటే సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్ఐఓటి, సిఎస్బి లాంటి పేర్లు వేరే పెట్టి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాత్రం పెంచుకున్నారు. కానీ చాలా కాలేజీల్లో మీరు అనేది వాస్తవమే, ఇప్పటికి కూడా కొన్ని కాలేజీలో ఫ్యాకల్టీ లేదు సార్. యాక్చువల్లీ లేదు, సిఎస్ఎం సంబంధించి, సిఎస్డికి సంబంధించి, సిఎస్డికి సంబంధించి ఫ్యాకల్టీ ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది. ఇప్పుడు కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్ లో కూడా ఫ్యాకల్టీ లేదు. మన దగ్గర పనిచేసే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళలో కూడా ఈ ఫ్యాకల్టీ బోధించడానికి వీక్లీ 1 or 2 వచ్చి చెప్తున్న సందర్భం కూడా గెస్ట్ లెక్చర్ వచ్చి చెప్తున్నా. మరి యాక్చువల్ గా ఈ వాస్తవంగా ఈ ఫ్యాకల్టీ లేనప్పుడు విద్యార్థి దానిలో పర్ఫెక్ట్ కావడానికి అవకాశం లేదు, 100% లేదు. కాకపోతే ఇది ఏదైతే ప్రభుత్వం ఒక ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కు బదులు చేసిందో దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ కోర్సులు మరి భవిష్యత్తులో ఇప్పుడు యాక్చువల్లీ ఐఐ గానీ లేకపోతే సిఎస్ఎం, సిఎస్డి ఇవన్నీ అడ్వాన్స్ కోర్సులు చాలా ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ లో, యూఎస్ లాంటి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. బట్ మన భారతదేశంలో ఇప్పటికీ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్స్ కి డిమాండ్ ఉంది. భవిష్యత్తులో దీనికి ఉండే అవకాశం ఉంది. కానీ దానికి విద్యార్థి పర్ఫెక్ట్ కావాలంటే ఫ్యాకల్టీ కావాలి. ఆ ఫ్యాకల్టీని మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇప్పుడిప్పుడే కొంత నేర్చుకుంటున్నాయి. మరి అందువల్లనే ఇప్పటికి కూడా మీరు చూడండి, మన కౌన్సిలింగ్ లో లాస్ట్ 1-2 years కౌన్సిలింగ్ చూసిన సిఎస్ఎం, సిఎస్డి లాంటి అలైడ్ బ్రాంచ్ వచ్చినప్పటికీ ముందుగా విద్యార్థులు సిఎస్సి అనుకుంటారు. సిఎస్సి తర్వాతనే వాటిని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సిఎస్సి అవుతుంది, లేదా ఐటీ ఓల్డ్ బ్రాంచ్ కాబట్టి ఐటీ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాతనే ఈ టైప్ వస్తుంది, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. మరి ఒక విద్యార్థి రేపు భవిష్యత్తులో ఇప్పుడు చేరబోయే విద్యార్థులు కూడా రేపు 4 years తర్వాత ఈ కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం. వారికి ఫ్యాకల్టీ లేకపోతే వారికి కూడా సబ్జెక్ట్ నిష్ణాతులు వారు కదా. మరి వాళ్ళకి కూడా డిమాండ్ అనేది భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో కూడా తెలియదు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఒక విద్యార్థి ఎంత మంచి కాలేజీలో చేయనైనా ఖచ్చితంగా అతని పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే బయట కోర్సులు నేర్చుకోవాల్సిందే, డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకోవాల్సిందే, కోడింగ్ సంబంధించిన ప్రతి కోర్సు నేర్చుకోవాల్సిందే. చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఏమంటారంటే మేము ఒక టాప్ కాలేజీలో సిఎస్ఎం చేయనైనా, సిఎస్డి చేయనైనా నాకు ఎట్లా ప్లేస్మెంట్ వస్తుందంటే సర్వీస్ కూర్చుంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రతి అప్డేట్ కావాల్సింది. అంటే ఇప్పుడు మీరున్నారు వాట్ నెక్స్ట్ కెరీర్ ద్వారా కొంతమంది ఇటు రన్నింగ్ స్టూడెంట్స్ కానీ లేదా కంప్లీట్ అయిన స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ కూడా కొన్ని కోర్సులు నేర్పి మేము అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్పి నా దగ్గరికి, నా గ్రూప్ లో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా అవకాశాల కోసం చూస్తున్నారు, అప్రోచ్ అవుతున్నారు. మరి ఇప్పుడు నాకు వివిధ హైదరాబాద్ నుంచి కూడా చాలా వరకు కొంత అప్రోచ్ అవుతున్నారు, సార్ మేము అవకాశాలు కల్పిస్తున్నాం. అంటే ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం ద్వారా, ఆ విద్యార్థి అప్డేటెడ్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా వారికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా చేస్తున్న ఈ సర్వీస్ కు నిజంగా అభినందనలు సార్. చాలా మంది విద్యార్థులు కూడా ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నా వంతు కూడా మా దగ్గరికి ఏమైనా అప్రోచ్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రిఫరెన్స్. 100% చేయండి సార్. సార్ ఇప్పుడు జనరల్ గా స్టూడెంట్ ఏ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నా సరే, ఎంసెట్ లో ఎంత స్కోర్ వచ్చినా సరే, ఎంత ర్యాంక్ వచ్చినా సరే, బట్ ఎవ్రీ వన్ వాంట్స్ టాప్ కాలేజెస్ కదా సార్. బట్ వాళ్ళకు తగ్గ శ్రమ అంటే ఆ టాప్ కాలేజ్ కి రావాలి అనుకుంటే మేబీ ఆ ర్యాంక్ అవన్నీ ఇప్పుడు మనం చెప్తే అది పెద్ద లిస్ట్ అయిపోయింది. బట్ థింగ్ ఏంటంటే దానికి తగ్గట్టు శ్రమ స్టూడెంట్ దగ్గర ఉండాలి. అట్లాంటి దానికి ఇప్పుడు మీరు జనరల్ ఏం చేస్తారంటే కొన్ని మీ గ్రూప్ లో గైడెన్స్ టిప్స్ కానీ, ఎగ్జామ్ టిప్స్ కానీ, లేకపోతే ప్రిపరేషన్ టిప్స్ కానీ కొన్ని లింక్స్ పెడతారు. నేను చాలా చూసినాను అండ్ అవి బాగా పనికొచ్చే యూజ్ అవుతాయి కూడా. సో ఇట్లాంటి వాటికి స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు మీరు? అంటే ప్రధానంగా సార్ మాకు జేఈ మెయిన్స్ కు సంబంధించి విద్యార్థులు ఆల్రెడీ కార్పొరేట్ కాలేజ్ లో కానీ లేదా వివిధ ఇన్స్టిట్యూషన్ ద్వారా కొంత సబ్జెక్ట్ అవగాహన పొందుతున్నారు. దాంతో పాటు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ మనం కూడా గైడ్ చేసినాం, కొన్ని బుక్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అవుతారు. కానీ ప్రధానంగా మన స్టేట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ విషయంలో ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం జేఈ మెయిన్స్ అనేది ఇప్పుడు ఈ గ్రూప్స్ లో ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, అందరికీ జేఈ మెయిన్స్ వస్తుందంటే రాదు, కష్టం. మరి అలాంటి విద్యార్థులందరికీ కానీ టీఎస్ ఎంసెట్ కానీ, ఏపీ ఎంసెట్ కానీ విద్యార్థి కొంత కష్టపడితే, అంటే జేఈ మెయిన్స్ లెవెల్లో రాకపోవచ్చు, కొంత కష్టపడితే ఖచ్చితంగా దీనిలో విజయం సాధించవచ్చు. దానికి ఏం లేదు, సింపుల్ గా ఎంసెట్ కష్టపడడానికి పెద్దగా డీప్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన స్టేట్ సిలబస్ సంబంధించిన అకాడమిక్ బుక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా చదవగలుగుతాయి. అందులో ఇంజనీరింగ్ లో మన ఎంసెట్ లో మ్యాథమెటిక్స్ 80 మార్క్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో 40 160 మార్క్స్ లో 80 మార్క్స్ మ్యాథ్స్ కే ఉన్నాయి. కాబట్టి మెజారిటీగా మ్యాథ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వమని విద్యార్థులు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా జేఈ మెయిన్స్ కు ఎంసెట్ కు తేడా ఏంటంటే ఎంసెట్ లో
నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇది కూడా కొద్దిగా విద్యార్థికి అడ్వాంటేజ్. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు 1 month సమయం ఉంది. చాలా మంది విద్యార్థులు రోజు ప్రెజర్ తో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ మా మెయిన్స్ వచ్చేటట్లేదు, మరి ఎంసెట్ ఎట్లా సార్ అంటే, వాళ్ళకి కూడా ఈ రోజు నుంచే పర్సనల్ గైడెన్స్ లో మనం కొత్త కార్యక్రమం చేసినాం, 30 days ప్రోగ్రామ్ ఫర్ ఎంసెట్ అని. డే 1 ఈ రోజు డే 30 కరెక్ట్ 1 month ఉంది సార్. May 7th నుంచి మనకి ఎగ్జామ్స్. ఈ రోజు నుంచి 30th టార్గెట్ 30th డే అని ఈ రోజు పెట్టాను. రేపు 29th డే. ఇట్లా ఎవ్రీ డే వరకు కొన్ని టిప్స్ ఇస్తూ మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వారికి ప్రధానంగా క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. చాలా వరకు ఒక అట్లీస్ట్ 25 క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎంసెట్ లో విజయం సాధించవచ్చు. జస్ట్ మనం లాస్ట్ 2 years కట్ ఆఫ్ చూసినట్టే 80-85 మార్క్స్ వస్తే టాప్ ర్యాంక్ వస్తున్నది. మరి ఈసారి అట్లా ఉండాలని లేదు, కానీ అట్లీస్ట్ ఒక 100 బిలో 90 వరకు ఆల్మోస్ట్ టాప్ కాలేజ్ వచ్చేస్తారు. ఇది ఒక మంచి ఒక విద్యార్థులు తెలియజేసేది అంటే ఈ 30 days చేయకుండా ఎంసెట్ పై దృష్టి కేంద్రీకరించమని తెలియజేస్తున్నాను. కరెక్ట్. నేను జనరల్ ఇంత ముందు కూడా ఒక సో ఇప్పుడు ఇన్ కేస్ ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్స్ ఏమైనా మేబీ స్టూడెంట్ బ్యాడ్ లక్ లేకపోతే రాకపోతే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన త్రూఅవుట్ ఇండియా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్. మీ బెస్ట్ 5 టాపిక్స్ ఏంటి ప్రైవేట్ యూనివర్సిటీ? సార్ మంచి క్వశ్చన్ ఇది. ప్రధానంగా జేఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ టార్గెట్ గా పెట్టుకుంటారు. కరెక్ట్. మరి మనం ఇంతకుముందు డిసైడ్ తెలుసుకున్నాం అసలు ఆ రేంజ్ లో సీట్లు లేవు. కరెక్ట్. మరి చాలా మంది పేరెంట్స్ ఇంటెన్షన్ గానీ లేకపోతే కార్పొరేట్ కాలేజీల ఇంటెన్షన్ కానీ విద్యార్థుల ప్రెషర్ ఎక్కువ అవుతున్నది, ఓన్లీ ఐఐటీ ఎన్ఐటీస్ లే రావాలని చెప్పి. కానీ నేను దాంతో ఏకీభవించను. ఒక విద్యార్థిని అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐఐటి ఎన్ఐటి ప్రపంచం కాదు, చాలా వరకు ఆల్మోస్ట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్. ఆ వాటికి తగిన స్థాయిలో ప్రైవేట్ విద్యా సంస్థలు మన ఇండియాలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. ప్రధానంగా మనం జస్ట్ టాప్ ఐఐటి స్థాయి విద్యార్థి హైదరాబాద్ ఉంది, అది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ స్థాయి విద్యా సంస్థ ట్రిపుల్ హైదరాబాద్. నెక్స్ట్ బిట్స్ ఉంది, బిట్స్ విద్యా సంస్థలు 3 ఉన్నాయి మనకు. ఆ బిట్స్ విద్యా సంస్థలు కూడా టాప్ 5 ఐఐటీస్ తో టాప్ 10 ఐఐటీస్ తో ఈక్వల్ షేర్ చేసుకుంటున్నాయి. మరి ఐఐటి బెంగళూరు గాని అది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్, ఐఐటి ఢిల్లీ గాని ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషన్, లేదా ఎన్ఐటి టాప్ ఎన్ఐటి స్థాయిలో బిట్ విద్యా సంస్థలు గాని, మణిపాల్ యూనివర్సిటీ గాని, లేదా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్ కామెడికే లాంటి విద్యా సంస్థ కర్ణాటక కామెడికే ఎంట్రన్స్ గాని చాలా ఇలాంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి సార్, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓన్లీ ఎన్ఐటి, ఐఐటి, త్రిబుల్ జేఈ మెయిన్స్ పట్టుకుని కూర్చోకుండా అందుకోసం మన గ్రూప్స్ విద్యార్థులు కూడా ఎక్కువ ఆప్షన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మీ నాన్న మీరు అక్కడ సక్సెస్ కాకపోతే మీకు ఇలాంటి విట్ గానీ, మణిపాల్ గానీ, చాలా ఉన్నాయి, ఎస్ఆర్ఎం గానీ, అమృత గానీ, ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వీటికి కూడా అప్లై చేయండి. ఒకవేళ అక్కడ సక్సెస్ కాలేకపోతే ఇక్కడ అవుతారు, లేదా టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్ కి అప్లై చేయండి, కనీసం మనకు ప్రీఎంఎస్ కూడా చదువుకోవచ్చు. ఇలాంటి యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి సార్. ఐఐటి ఈ స్థాయి కలిగిన విద్యా సంస్థలు ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ విద్యా సంస్థలే. కరెక్ట్. అట్లా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేబీ సొసైటీ కానీ లేదా స్టూడెంట్స్ కానీ రెండు రకాల అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, ఇన్ కేస్ కార్పొరేట్ కాలేజెస్ అయితే వాళ్ళ వ్యక్తిగత ఏదైతే నెక్స్ట్ వాళ్ళకి ప్రమోషన్ చేసుకోవడానికో లేకపోతే దాని గురించి అని చెప్పేసి ప్రెజర్ చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ప్రెస్టేజ్ గురించి పేరెంట్స్ ప్రెజర్ చేస్తున్నారు. బట్ మనం చాలా సార్లు చూసినాం సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే సూసైడ్ చేస్తున్నారు పిల్లలు, అండ్ మంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ రాకపోతే సూసైడ్. బట్ మన యాజ్ ఏ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ గా మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఒకటే లైఫ్ కాదు, దాని తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికే మనం ఉన్నాం సార్. ఎందుకంటే పిల్లలకు ఆత్మస్థైర్యం ఇస్తాము, దాంతో పాటు కెరియర్ గైడెన్స్ ఇస్తాం, అండ్ మనల్ని గుర్తించే వాళ్ళు సరే సార్. అండ్ దెన్ వచ్చేసి సరే ఇప్పుడు జనరల్ గా మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు గైడెన్స్ కావాల్సింది పేరెంట్ గా లేకపోతే స్టూడెంట్ గా? మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ కొద్దిగా సీరియస్ ప్రిపరేషన్ లో ఎగ్జామినేషన్ లో ఉన్నారు. అయితే పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ కొంత దీనిపై అధ్యయనం చేస్తున్నారు. కానీ ఎంత పేరెంట్ అధ్యయనం చేసినా చివరికి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక పేరెంట్ ఏం చేస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ మా విద్యార్థికి రావాలి, మా స్టూడెంట్, మా పిల్లవాడికి రావాలని చెప్పేసి ఆ విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఆ బ్రాంచ్ అనేది కూడా గమనించట్లేదు. కాబట్టి దయచేసి పేరెంట్స్ చెప్పేది ఏంటంటే కంపల్సరీ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ను పరిగణలోకి తీసుకోండి. చాలా మంది లాస్ట్ ఇయర్ బ్యాచ్ లో చూసినంత కొంతమంది సిఎస్సి వదిలిపెట్టేసి ఈసీఈ తీసుకున్నారు సార్. మాకు వాళ్ళు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి టాప్ కాలేజీలో, అదే టాప్ కాలేజీలో ఈసీఈ తీసుకున్నారు, మాకు ఈసీ ఇంట్రెస్ట్ అని. ఎస్, అది ఇంపార్టెంట్. విద్యార్థికి నాలెడ్జ్, అతనికి బ్రాంచ్ కి ఏదైతే ఇంట్రెస్ట్ అది మాత్రమే చేయించండి. సిఎస్సి అని గుడ్డిగా అందరు పోతున్నారని చెప్పి మందలో మనం కూడా పోవడం కరెక్ట్. ఈ రోజు అందరికి అవకాశాలు ఉన్నాయి.
మరి ప్రధానంగా నేను ఇంకోటి కూడా చెప్పగలను సార్, Sir. ఈ సిఎస్సి భ్రమలో పడి పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే వాడికి టాప్ 50 కాలేజీ వరకు సిఎస్సికి వెళ్తున్నాడు, మరి ఇక్కడ టాప్ 10 లో ఈసీ వస్తే వెళ్ళట్లేదు. అది ఎంత తప్పు చెప్పండి. అంటే వాళ్ళకి అవగాహన లేక మనం అదే చెప్తున్నాం. మీరు అందుకోసమే టాప్ మనకు ఫస్ట్ ప్రధానంగా కాలేజ్ టాప్ అయితే కాలేజ్ ప్రియారిటీ ఇవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 కాలేజీలో మీకు ఈసీ వచ్చే అవకాశం ఉంది, టాప్ 50 కాలేజీలో సిఎస్సి రావచ్చు, టాప్ 3 కాలేజీలో ఈసీకి వెళ్ళండి, టాప్ 100 కాలేజీలో 70 కాలేజీలో మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది, టాప్ 10 కాలేజీలో ట్రిపుల్ ఈ వచ్చే అవకాశం ఉంది, టాప్ 10 లో ట్రిపుల్ ఈకి వెళ్ళండి. అక్కడ కాలేజ్ కూడా మీకు రెస్పెక్ట్ అవుతుంది. అట్లా చాలా కాలేజెస్ అట్లా ఉన్నాయి. మరి బ్రాంచ్ ఏదైనా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే బ్రాంచ్ ఏదైనా మీలాంటి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎట్లా కోర్సులు నేర్చుకోవాల్సింది. ఒకవేళ కాలేజీలో స్టూడెంట్ అన్ని కాలేజెస్ లో పర్ఫెక్ట్ కోడ్ లాంగ్వేజ్ నుంచి నేర్పట్లేదు సార్, టాప్ కాలేజ్ అయినా. మళ్ళీ వారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్డేటెడ్ కోడింగ్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు నేను మా బాబు కూడా బయట చేయించాల్సిందే లేదు. అది ఒకప్పుడు సాంప్రదాయకంగా ఒక 10 years 5 years బ్యాక్ సిఎస్సి కంప్లీట్ అయిపోతే ఏదో ప్లేస్మెంట్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్కమింగ్ ట్రెండ్స్ ఫాలో అవుతున్న విద్యార్థికి, కోడింగ్ నేర్చుకున్న విద్యార్థికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళకండి. ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు అవకాశాలు ఉంటాయి. చాలా ఇలాంటి కోర్సులు నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిని అప్రోచ్ అవ్వండి. దానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుని కంపల్సరీ మీరు కూడా ప్లేస్మెంట్ సంపాదించవచ్చని తెలియజేస్తున్నారు. కరెక్ట్ సార్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సిన ఇక్కడ క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఏవైతే మనం జనరల్ చిన్నప్పటి నుంచే చూసుకున్నాం, ఇప్పుడు మీరు స్కూల్ టీచర్ కాబట్టి మీరు గత 50 సంవత్సరాల కింద జరిగిన ఇన్వెన్షన్స్ మనం ఇప్పుడు చెప్తాం, అంతే కదా. ఇప్పుడు మేబీ అచ్చు యంత్రం కావచ్చు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 50 నుంచి 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద జరిగిన ఇప్పుడు తీసుకోవాలి. బట్ ఇప్పుడు జాబ్ సీకర్కి వచ్చేసి అట్లా కాదు కదా సార్. అందుకోసమని డైలీ మీరు అన్నట్టుగా డైలీ అప్డేట్ ఉండాల్సిందే. అండ్ ఏదైతే సబ్జెక్ట్ బుక్స్ ఉన్నాయో వాళ్ళకి కాలేజీలో నేర్పించి, అంటే కాలేజీలో నేర్పించిన తర్వాత అక్కడి వరకే జాబ్స్ వస్తాయి అనుకుంటే కాదు. బట్ ద థింగ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత అప్డేట్ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుందో నేర్పిస్తారు అనమాట. సో రాములు సార్ గారు చెప్పడం కాకుండా నేను చాలా మందిని అబ్జర్వ్ చేసినాను సార్. నా దగ్గర కూడా వస్తుంటారు, మీ దగ్గర ఎవరైతే గైడెన్స్ ఇస్తారో నా దగ్గర కూడా వస్తుంటారు. అండ్ చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది కొలాబరేటివ్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది మీ నైపుణ్యత అని చెప్పేసి నాకు చాలా మంది ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ సీట్ విత్ యూ సార్. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఈ పిల్లలకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం ఎంతో కొంత యూస్ఫుల్ అయితే మనం సొసైటీకి చేయగలుగుతాం సార్. అండ్ ఇది కొంచెం అభినందనీయ విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి సార్, ఒక 2 క్వశ్చన్ విషయం సార్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ కూడా రాయొచ్చు. ఇక్కడ బెటర్ అంటారా, అక్కడ బెటర్ అంటారా? అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ లో మెజారిటీ అవకాశాలు ఉంటాయి కాదని లేదు, కానీ ఏపీ రాష్ట్రంలో కూడా ఎంసెట్ రాయడం ద్వారా అక్కడ కూడా కొన్ని టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఉన్నాయి. మళ్ళీ ప్రధానంగా బ్రాండెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు బిట్ గానీ, ఎస్ఆర్ఎం గానీ, ఈ మధ్యన విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ వచ్చింది, రీసెంట్లీ ఆదిత్య యూనివర్సిటీ వచ్చింది, జేఎన్టీస్ ఉన్నాయి. మన విద్యార్థులు ఓపెన్ లో అయినా మంచి ర్యాంక్ కనుక ఏపీ ఎంసెట్ లో కొట్టగలిగితే ఆల్మోస్ట్ బిట్ లో సీట్ వస్తుంది. వాళ్ళకు వేరే ఎంట్రన్స్ ద్వారా పోతే వారికి 4 to 5 lakhs ఫీజు అవుతుంది. కానీ ఎంసెట్ ద్వారా, ఏపీ ఎంసెట్ ద్వారా విద్యార్థులు మన విద్యార్థి సీట్ సంపాదిస్తే జస్ట్ 70,000 తోని వాటికి బ్రాండెడ్ విద్యా సంస్థలు విక్టి ఎస్ఆర్ఎం లో సీట్లు సంపాదించవచ్చు. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు కూడా నేను కోరుతున్నాను, టీఎస్ ఎంసెట్ తో పాటు ఏపీ ఎంసెట్ కూడా అప్లై చేయండి. ఏపీ ఎంసెట్ ఈ నెల 15th వరకు సమయం ఉంది. చాలా మంది లాస్ట్ టైం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మన గ్రూప్స్ నుంచి ఏపీ ఎంసెట్ లో విట్ లో ఎస్ఆర్ఎం లో సీట్లు కొట్టున్నారు విద్యార్థులు. కాబట్టి ఇది కూడా ఒక మంచి పరిణామం. కంపల్సరీ మనకు ఒక ప్రత్యేకత ఉంది సార్. కౌన్సిలింగ్ అప్పుడు మనం దాదాపు విద్యార్థి యొక్క ర్యాంకును బట్టి మనం అప్పుడే సీట్ ఏదొస్తే అది దాదాపు 100% లాస్ట్ టైం ఆస్పిరెంట్స్ తెలుసు. అంతకుముందు సంవత్సరం మనం ఎప్పుడైతే కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ పెడతామో అదే రోజు మీకు కాలేజ్ వస్తుందని చెప్పాను అసలు. అందులో దాదాపు 70-80% వరకు అలాట్మెంట్ లో సక్సెస్ అయిపోయింది. అది చాలా మంది ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అన్నారు, మీరు ఎందుకు సార్ అంత ఎగ్జాక్ట్లీ చెప్పగలిగారంటే నాకు మెసేజెస్ ఉన్నాయి వాళ్ళు చూసి. అంటే మనకు కొంత అవగాహన వచ్చింది ఏ ర్యాంక్ విద్యార్థికి ఏ కేటగిరీలో ఎక్కడ సీట్ వస్తుంది. మళ్ళీ మనం ఇంకోటి కూడా టెక్నిక్ గా ఏం చేస్తామంటే వచ్చిన ర్యాంక్ కు మెరుగైన కౌన్సిలింగ్ ఆప్షన్స్ మనం ఇష్టపెట్టగలుగుతాం. అట్లా ఇవ్వడం వల్ల చాలా మందికి అవగాహన లేక లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది. 5,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థి అతడికి టాప్ 5 కాలేజ్ కూడా సీట్ వస్తుంది, కానీ అవగాహన లేక టాప్ 20 కాలేజ్ పెట్టుకున్నాడు. అది అలాట్ అయిపోయింది. మరి మనలో గైడెన్స్ ద్వారా పొందిన విద్యార్థికి ఆల్మోస్ట్ ఆ మిస్టేక్ లేదు. మళ్ళీ ఆ విద్యార్థి కూడా మనం సెకండ్ టైం మళ్ళీ phase 2 లో సెట్ చేసి మళ్ళీ మంచి కాలేజ్ ఇప్పించాం. జేఎన్టీయూ నెక్స్ట్ మన కేఎంఐటి కాలేజ్ ఇప్పించారు. అంటే అలాంటి మన కౌన్సిలింగ్ పెట్టడంలో కూడా
ఒక టెక్నికల్ గా Techniques ఉంటాయి. ర్యాంక్ ను మెరుగుపరుస్తూ కౌన్సిలింగ్ అనేది మనకి పెట్టడం జరుగుతుంది. అవును. దీనికి కానీ ఇప్పుడు మేము మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రైబ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ మీరు అన్నట్టు కూడా సార్ లైక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక కాలేజ్ అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే నాట్ టు ది పాయింట్ ఆఫ్ కాలేజ్, ఎందుకంటే ఏ ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అయిపోయి సార్ ఏబిసిడి వైజ్ జోనల్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏబిసిడి వైజ్ వస్తాయి. అక్కడ ఏమైందంటే జనరల్ ఇప్పుడు పేరెంట్ మైండ్ సెట్ అంటే లేకపోతే ఇప్పుడే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి వచ్చిన మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే మేబీ ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఇది టాప్ కాలేజ్ ఆ మైండ్ సెట్ తో ఉంటారు. బట్ 100% మీకు అట్లాంటి ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే రాముల్ సార్ గారి నంబర్ నేను ఇస్తాను, ఆ గ్రూప్ లో జాయిన్ కావచ్చు, లేకపోతే పర్సనల్ గా కూడా మాట్లాడవచ్చు మీరు. 100% మీకైతే ఒక మెరుగైన కాలేజ్ ని అలాట్ చేయడం అనేది 200% పాసిబుల్ అవుతుంది. అండ్ విల్ మేక్ ష్యూర్ ఇట్ కుడ్ బి హ్యాపెన్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు నిన్నటి వరకు టీఎస్ అప్లికేషన్ డేట్స్ అయిపోయాయి, అరౌండ్ 2,41,000 మెంబర్స్ వరకు అంటే 3,41,000 టోటల్ గా అప్లై చేసినారు. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఒక మేబీ 5 to 10% ఎక్కువ ఫైన్ తో ఉంది ఇప్పటి వరకు అయితే, నిన్నటి వరకు అయితే. కాంపిటీషన్ కూడా స్టూడెంట్స్ మధ్యలో అట్లే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఉంటుంది అంతే కదా. ఇప్పుడు గత 4 సంవత్సరాలు అబ్జర్వ్ చేసుకుంటే 2021 అట్లా అబ్జర్వ్ చేసుకుంటే ఇదే హైయెస్ట్ ఈసారి. అండ్ పిల్లలు దీన్ని అంటే ఎవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ప్రిపేర్ కావాల్సి వస్తుంది. ఓకే. సో మీకు ఇన్ కేస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ కింద రాముల్ సార్ గారి నంబర్ నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ హిమ్. అండ్ వాళ్ళ సపరేట్ డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఐఐటి గైడెన్స్ కావాలనుకుంటే ఐఐటి గైడెన్స్ గ్రూప్స్ ఉంటాయి, ఎంసెట్ గైడెన్స్ కావాలనుకుంటే ఎంసెట్ గైడెన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో మీరు జాయిన్ కావచ్చు. అండ్ కాబట్టి ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన విద్యార్థులు కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన విద్యార్థులు కానీ జాబ్స్ కోసం చూస్తుంటే మీకు ఇక్కడ వాట్ నెక్స్ట్ కెరీర్ సర్వీసెస్ ద్వారా మీకు వాళ్ళు కొద్దిగా సహాయం చేస్తారు. వారు ఖచ్చితంగా వారు 3-4 months లో వారికి సంబంధించిన జాబ్ సంబంధించిన కోర్సెస్ నేర్పి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ వరకు కూడా మాక్ ఇంటర్వ్యూస్ చేసి లేదా ఇంటర్వ్యూలో మెలకువలు నేర్పి మీకు జాబ్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని వారు తెలియజేశారు. ఎనీహో నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు సార్. మా కేఆర్ గైడెన్స్ ఎప్పుడు మీకు పూర్తిగా సహకరిస్తుంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇప్పుడు మేబీ బిజీ ఉన్న టైంలో కూడా మీరు వచ్చి నా కోసం టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.